చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం అనగానే పళ్ళ రసాలు గుర్తొస్తుంటాయి. మేము రెగ్యులర్‌గా పళ్ళ రసాలు తీసుకుంటున్నామండి. అయినా మాకు ఈ రోగాలు వస్తున్నాయి ఏంటి అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజము? అంటే నిజమే. ఈ పళ్ళ రసాలు తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అనేది దొరుకుతుంది. కానీ ఎవరికి? అంటే ఎవరైతే బాగా నీరసంగా ఉంటారో, అలాగే ఏమాత్రం నమలలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళు ఈ పళ్ళ రసాలు తీసుకోవడం వల్ల వెంటనే కొంచెం శక్తి వచ్చినట్టయి పుంజుకుంటారు. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించుకోవాలి. ఈ పళ్ళ రసాలు తాగడం వల్ల వెంటనే కొంచెం నీరసం తగ్గినట్టు అనిపించవచ్చు. కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినట్టుగా అనిపించి మనకి బాగానే ఉండొచ్చు. కానీ దీనివల్ల వేరే ఇబ్బందులు చాలా ఉంటాయి. ఈ పళ్ళ రసాల్లో ఉండే షుగర్స్ అవి యాడ్ చేయడం వల్ల సడన్గా బ్లడ్లో షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల పిల్లలకి మూడ్ ఫ్లక్చుయేషన్స్ అంటే కొంచెం చిరాకు పడ్డము, లేకపోతే మరీ హైపర్ యాక్టివ్గా ఉండడము, ఇట్లాంటివి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి ఇది ఈ మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇది తీసుకోవడం అంత మంచిది కాదు. అలాగే పిల్లలకి వీటిలో ఉండే తీపి వల్ల పిప్పి పళ్ళు వచ్చే అవకాశం కూడా చాలా ఉంటుంది. అలాగే రెగ్యులర్గా పళ్ళ రసాలు తాగే వాళ్ళకి ఈ నమిలే అలవాటు తగ్గిపోవడమే కాకుండా ఇప్పుడే ఇంతకుముందు గంట ముందరే ఈ పళ్ళ రసం తాగాం కదా అని తిండి సరిగ్గా తినరు. కాబట్టి ఇవి పళ్ళ రసాలు ఎక్కువగా ఇవ్వడం అంత మంచిది కాదు. అసలు పళ్ళ రసం కన్నా మొత్తం పండు ఇవ్వడం వల్ల అందులో ఉండే ఎన్నో విటమిన్లు, ప్రోటీన్లతో పాటు ఈ పీచు అంటే ఫైబర్ ఎక్కువగా ఉండి ఆ ఫైబర్ కూడా ఉండడం వల్ల వాళ్ళకి ఈ అజీర్ణం అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ నోట్లో పళ్ళు ఉన్నవాళ్ళు పళ్ళ రసాలు తాగకూడదు, పండు తినాలి.